సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఈ వర్డ్ వినే ఉంటారు అండ్ మీ చుట్టూ చాలామంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని చూసే ఉంటారు అండ్ మీరు కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నారా? సో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా మారాలి అంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్కి ఉండే హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోవాలి, అవునా కదా? సో ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ యూ ద 10 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. So I am Karthik, your physics faculty from Srinad Academy. If you are new to the channel, please do subscribe the channel and I will tell you the top 10 habits of a successful students in this video. So welcome to that top 10 habits of successful students. The first habit is get organized. So this is the first thing you have to do students. So మీరు ఏ వర్క్ చేసినా కానీ ఆర్గనైజ్డ్గా చేయాలన్నమాట. ప్రతిదానికి టైం పెట్టుకోవడం. సో ఈ టైంలో ఇది వర్క్ చేయాలి, ఈ టైంలో ఇచ్చేసి మంచి ప్లానింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ హ్యాబిట్. అండ్ ద సెకండ్ హ్యాబిట్ ఈజ్ మల్టీ టాస్క్ ఈజ్ నాట్ గుడ్ ఎవ్రీ టైం. సో చాలామంది మల్టీ టాస్క్ చేద్దాం అనుకుంటారు. ఒక పక్క చాటింగ్ చేస్తా చదివేద్దాం అనుకుంటారు, లేదంటే పాటలు పెట్టుకుని నోట్స్లు రాసేద్దాం అనుకుంటారు, లేదంటే టీవీ చూస్తా చదివేద్దాం అనుకుంటారు. సో అలా ఎట్ ఏ టైం 2-3 పనులు చేయడం అనేది అన్ని టైమ్స్లో అది గుడ్ కాదు. ఎస్పెషల్లీ రీడింగ్ అండ్ స్టడీయింగ్కి వచ్చేప్పటికి స్టూడెంట్కి మల్టీ టాస్క్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా చదవాలి అనుకుంటే మాత్రం, ఒక వర్క్ చేయాలనుకుంటే మాత్రం మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ అనమాట, ఎస్పెషల్లీ చదివేటప్పుడు. సో థర్డ్ హ్యాబిట్ వచ్చేసి స్టడీ ఇన్ చంక్స్. సో ఒకేసారి 10 చాప్టర్స్ నేను చదివేస్తానని మీరు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఒక చాప్టర్ చదువుతా, ఒక చాప్టర్ కూడా కాదు, చాప్టర్లో ఒక టాపిక్ చదువుతా, ఒక టాపిక్కి టార్గెట్ పెట్టుకోండి. సో మీ టార్గెట్స్ ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలన్నమాట. సో స్మాల్ టార్గెట్స్ పెట్టుకుంటే మీరు వాటిని ఈజీగా రీచ్ అవుతారు. అండ్ టార్గెట్స్ రీచ్ అయితే మీరు ఏదో ఒక బెనిఫిట్ మీ అంతటి మీకే పెట్టుకోండి. సపోజ్ మీకు టీవీ చూడడం ఇష్టం అనుకోండి, లేదంటే ఒక సాంగ్ వినడం ఇష్టం అనుకోండి. సో మీ మైండ్కి మీరే చెప్పుకోండి, సో నేను ఈ చిన్న టాపిక్ కంప్లీట్ చేస్తే వెళ్ళి ఒక సాంగ్ వింటానని. సో ఆ సాంగ్ వినడం కోసమైనా సరే మీరు దాన్ని కంప్లీట్ చేస్తారనమాట. సో అలా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. అండ్ అలాగే మీరు పెట్టుకునే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ సాంగ్ వినడం, ఏదైనా తినడం, ఒక రౌండ్ తిరగడం, అలాంటివి చాలా తక్కువ టైం పెట్టుకోవాలి. అంటే మీరు ఒక 30 minutes చదివితే సో మీరు ఎంజాయ్ చేసే టైం, లేదంటే రిలాక్స్ అయ్యే టైం ఒక 5 minutes ఉండాలన్నమాట. అంతేగాని ఇది ఇంకొక 30 minutes ఉంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా స్టడీ ఇన్ చంక్స్, కొంచెం చదవండి. ఓకే. ఫోర్త్ హ్యాబిట్, నో వేర్ యూ ల్యాక్. సో మీ యొక్క వీక్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ మీరు ల్యాక్ అయిపోతా ఉన్నారు, మీన్స్ మీ యొక్క వీక్ పాయింట్స్, ఏ టాపిక్ మీకు డిఫికల్ట్గా ఉంది, ఏ ప్రాబ్లం మీకు డిఫికల్ట్గా ఉంది, ఎక్కడ మీరు మీ యొక్క వీక్ పాయింట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎప్పుడు ఆ వీక్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఫిఫ్త్ది, పెన్ ద నోట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్. సో ఈ రోజుల్లో డిజిటల్ వచ్చేప్పటికి ఎవరికైనా నోట్స్ టైప్ చేస్తూ ఉంటారు, బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే పెన్ అండ్ పేపర్. మీరు ఏదైనా చదివినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే దాన్ని ఒకసారి రాయండి, చదివేటప్పుడే ఒకసారి రాయండి. సో రాస్తే ఒక వైట్ పేపర్ మీద మీరు రాస్తుంటే, వైట్ పేపర్ ఈజ్ లైక్ అన్ ఎంప్టీ మైండ్. ఓకే. సో అప్పుడు మీరు రాస్తుంటే ఏదైతే నిజంగా మీ మైండ్లో ఉందో అదే వస్తుంది అనమాట. ఒకవేళ మీ మైండ్లో ఏమీ లేకపోతే మీరు రాయలేరు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు చదివింది మీ బుర్రలోకి ఎక్కిందా, ఎక్కలేదా, మీకు గుర్తుందా, గుర్తు లేదా అన్నది. సో ఎంప్టీ పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాయడం అనేది, అంతేగాని ముందు బుక్ పెట్టుకుని ఇలా చూస్తూ అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు స్టూడెంట్స్. ఓకేనా? సో మీరు ఏదైనా చదివింది జస్ట్ రిమెంబర్ చేసుకోవడానికి ఒక వైట్ పేపర్ తీసుకుని రాయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాయండి, సో ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్, ఫైండ్ యువర్ న్యూమోనిక్స్. సో కొంతమంది ఇప్పుడు సపోజ్ a² + b² + a+b² ఫార్ములా ఉంది. సో అదే గుర్తుపెట్టుకోవాలనుకోండి, అదైతే ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు, a² b² a+b. సో దాని మీద ఒక సాంగ్ ఉంది కాబట్టి. అలాగే మీకు ఏదైనా ఫార్ములా ఉంది, సపోజ్ ఫిజిక్స్లో ఏదో ఫార్ములా F = ma, మీకు రాదు, దాన్ని ఒక సాంగ్లా పాడండి, F = ma, లైక్ దట్. మీరు ఏదో ఒక సాంగ్లా పాడడమో, దీంట్లో ఉన్న వాటిని మీకు ఇష్టమైన వాటికి అసైన్ చేసుకోవడమో, మీకు ఇష్టమైన ప్లేసెస్కి అసైన్ చేసుకోవడమో. F = ma, F అంటే మీ ఇంట్లో ఫ్యాన్కి అసైన్ చేసుకోండి పోనీ. సో ఫ్యాన్ చూడగానే ఫ్యాన్ F = ma, లైక్ దట్. అట్లా అసైన్ చేసుకోవడం. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ సెవెంత్ హ్యాబిట్ వచ్చేసి మేనేజ్ యువర్ స్టడీ స్పేస్. సో చాలామంది అనుకుంటారు, సో మనం చదివే ప్లేస్ ఎట్లా ఉన్నా పర్లేదని, బట్ మీరు చదువుకున్న దానికి ఒక
ఫిక్స్డ్ ప్లేస్ అనేది మీరు అరేంజ్ చేసుకోండి. అండ్ ఆ ప్లేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. అండ్ అక్కడ మంచి వెంటిలేషన్ ఉండాలి. అండ్ మంచి లైటింగ్ ఉండాలి. అండ్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. సో ఎవరి గోలలో ఉండకూడదు. టీవీ సౌండ్స్ కావచ్చు, బయట సౌండ్స్ కావచ్చు, అలాంటివి ఏమీ లేకుండా మంచి పీస్ఫుల్గా ఉండాలి. సో మీరు అనుకుంటారు ఆ ప్లేస్కి మీ మైండ్కి కనెక్షన్ ఉండదు అని. బట్ రియల్లీ స్టూడెంట్స్, సో మీ ప్లేస్ ఎంత క్లీన్గా, ఎంత మంచి ప్లెజెంట్ వాతావరణం ఉంటుందో మీ మైండ్ కూడా అంత రిలాక్స్డ్గా ఉంటుంది. మీరు కూడా అంత బాగా చదువుకోగలుగుతారు. బట్ అదంతా గజిబిజిగా చిరాగ్గా ఉంటే మీరు పీస్ఫుల్గా చదవలేరు. ఇట్స్ రియల్లీ ట్రూ స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి స్టడీ ఇన్ గ్రూప్. ఒక్కొక్కసారి గ్రూప్స్లో చదువుకోవడం కూడా బెటర్. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్స్ని మీ ఫ్రెండ్స్ని అడగవచ్చు, మీ ఫ్రెండ్స్కి వచ్చిన డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ థింగ్ కూడా. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్లో బోర్ కొట్టదు. అండ్ మీరు గ్రూప్ డిస్కషన్స్లో సబ్జెక్ట్కి సంబంధించి డిబేట్స్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మీకు చదివిన దానికంటే కూడా డిస్కస్ చేయడం వల్ల ఈజీగా గుర్తుండిపోతుంది. యూ విల్ రిమెంబర్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్ ఈట్ హెల్దీ, స్లీప్ బెటర్. సో స్టడీ కోసం తిండిని పక్కన పెట్టొద్దు. సో తినడమే, పడుకోవడమే, మిగిలిన టైంలో మనం చదువుకోవాలి. అలాగని ఫుల్గా తినేసి ఫుల్గా పడుకుని అస్సలు చదవని వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ స్టూడెంట్స్. ఓకేనా? సో గుడ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ ఈటింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ స్టడీయింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి యూ కెన్ డూ ఇట్, థింక్ పాజిటివ్. సో ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. సో మీరు చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అనుకున్నట్టు ఉండాలి. కొంతమంది ఉంటారు అసలు, సో వాళ్ళు పాస్ కూడా అవ్వరు అనమాట. బట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక 2 క్వశ్చన్లే చదువుతారు, ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో వస్తుంది, రాకపోయినా నేను ఎదురు రాసి వస్తాను నా కాన్ఫిడెన్స్తో ఉంటారనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎగ్జామ్ ముందు వాళ్ళ టెన్షన్తో ఉంటారు, అసలు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో కూడా తెలియదు. ఇంకా రిజల్ట్స్ వస్తే ఫెయిల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమంది ఉంటారు అన్నీ చదువుతారు. సో 100% సిలబస్లో 95% చదువుతారు. బట్ ఏదో ఒక 5% వదిలేశారని, ఆ 5%లోంచే వచ్చేస్తాయి అని, ఆ 5%ని వీళ్ళు రాయలేరని చెప్పి ఈ 95% చదివిన దాని కాన్ఫిడెన్స్ వదిలేసి దీని గురించి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. సో ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి రాస్తారు. అఫ్కోర్స్ ఈ 95 నుంచి వస్తే వీళ్ళు బాగా రాస్తారు, వీళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. బట్ వీళ్ళు నెగిటివ్ థింకింగ్ అనమాట, పాజిటివ్ థింకింగ్ లేదనమాట. సో దీనివల్ల కొంతమంది ఈ చదివిని కూడా మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్ ముందు. బట్ ఆ 5% చదివచ్చే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఉండే అంత హ్యాపీగా ఇంకెవరు ఉండరు. సో కాబట్టి మీరు ఎంత చదివారు అన్నది కాదు, ఎంత పర్ఫెక్ట్గా చదివారు అండ్ దాంట్లో నుంచి వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో పాజిటివ్గా ఉండండి. ఓకేనా? పాజిటివ్ థింకింగ్ ఈజ్ గుడ్ అనమాట. అలాగని చెప్పి మీరు ఎప్పుడు మీరు 95% చదివే వాళ్ళు ఒక 50% చదివేసి మిగతా టైం అంతా ఎంజాయ్ చేసేసి ఎగ్జామ్ ముందు కాన్ఫిడెంట్గా ఉండమని నేను చెప్పట్లేదు. సో మీరు ఎగ్జామ్ ముందుకు వచ్చేటప్పటికి ఈ కాన్ఫిడెన్స్ గురించి మీరు ఆలోచించాలి, ఈ పాజిటివిటీ గురించి మీరు ఆలోచించాలి. సో చదివేటప్పుడు కంప్లీట్ ఎంత దొరికితే అంత చదివేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద 10 హ్యాబిట్స్ స్టూడెంట్స్. సో మీరు ఖచ్చితంగా పాటించాల్సినవి. సో ఒక్కసారి పక్కకు వెళ్తాను, కావాలంటే ఒక్క స్క్రీన్ షాట్ తీసుకుని వీటిని కుదిరితే మీ బుక్ పైన లేదంటే మీ రూమ్లోనో అంటించుకుని డైలీ వీటిని ఒకసారి చూడండి. ఓకేనా? ఒక పిక్చర్ తీసుకుని చక్కగా అక్కడ రాయడం లేదంటే అంటించుకుని డైలీ వీటిని చూడండి, వీటిని టిక్ చేసుకుంటూ ఉండండి, ఇవి ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఐ విల్ గివ్ యూ ద 1 minute టైం. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఒకవేళ టైం సరిపోకపోతే నేను పక్కకు వెళ్ళినప్పుడు వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. సో మన ఛానల్లో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, కాన్సెప్ట్స్ అయినా అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా అండ్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ ఐఐటి నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పాలిసెట్ ఏపీఆర్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి కూడా మనం వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. సో అండ్ ఈ కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, అప్పుడు ఈ కంటెంట్ అంతా మీరు యూస్ చేసుకోగలుగుతారు. సో వీడియోకి లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ స్టూడెంట్స్.